పవన్ అంటే క్లీన్ ఇమేజ్ కోసం తప్పించే నాయకుడు. ఆయన రాజకీయాల్లో అవినీతి లేకుండా చూడాలని నినాదాలిస్తూ ఉంటారు. అంతేకాదు ఆయన వైసీపీ మీద అవినీతి అక్రమాలు అంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేంజ్లో తీవ్ర విమర్శలు చేస్తూ వచ్చేవారు. అటువంటి ఆయన చేతుల్లోకి అధికారం వచ్చింది. ఆయన ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు ఉప ముఖ్యమంత్రి హోదాలో కూడా ఉన్నారు. ఇక ఏపీలోనే పిఠాపురాన్ని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని జనసేన నేతలు ప్రకటించుకున్నారు. ఒక ఏడాది గడిచింది. దాంతో టీడీపీ కూటమి పరిపాలన ఎలా ఉందో అన్నది చాలామంది సర్వేలు చేస్తున్నారు. ఇంకోవైపు చూస్తే పిఠాపురంలో పవన్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా పనితీరు కూడా సహజంగానే ఆసక్తిగా ఉంటుంది. సరిగ్గా ఈ సమయంలోనే పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మ అయితే బాహాటంగా కొన్ని విషయాలు చెప్పారు. ఆయన విమర్శించే ధోరణిలో కాకుండా చాలా లౌక్యంగానే చెప్పాల్సింది చెప్పేశారు. పిఠాపురంలో పెద్ద ఎత్తున ఇసుక దందా జరుగుతోందని వర్మ స్పష్టంగానే చెప్పేశారు. ఇది నిజానికి విపక్ష నాయకుడు చేయాల్సిన ఆరోపణ. పిఠాపురంలో చూస్తే వైసీపీ ఎక్కడుందో ఎవరికీ తెలియని పరిస్థితి. దాంతో కూటమిలోనే లుకలుకలతో విపక్షం రోల్ కూడా పోషిస్తున్నట్లుగా ఉంది. వర్మ విషయం తీసుకుంటే ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఆయనకి ఏం మాట్లాడాలో ఏం అనకూడదో బాగా అనుభవం ఉంది. అలాంటి నేత పిఠాపురంలో ఇసుక దందా సాగుతోంది అని చేసిన ఆరోపణలు తేలిగ్గా ఎవరూ తీసుకోలేరు అని అంటున్నారు. అంతేకాదు పేదలకు ఇసుక దొరకడం లేదు, పెద్దలు టన్నులు తరలించుకుపోతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. దాంతో వర్మ కావాలనే చేశారా లేక నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఒక మాజీ ఎమ్మెల్యేగా బాధ్యతాయుతమైన నాయకుడిగా ప్రస్తావించారా అన్న చర్చ జరుగుతోంది. ఆయన ఏ ఉద్దేశంతో చేసినా కూడా అది నేరుగా పవన్కే తగిలింది. పవన్ సొంత నియోజకవర్గంలో సీన్ ఈ విధంగా ఉంటే మిగిలిన చోట్ల ఎలా ఉంటుందో అన్నది కూడా అందరికీ చర్చగా ఉంది. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ ఈ దందాను అరికట్టలేకపోతున్నారా అన్న కొత్త చర్చ కూడా వర్మ చేసిన కామెంట్స్ దారితీస్తున్నాయని అంటున్నారు. ఇక వర్మకు టీడీపీలో బలమైన బంధం ఉంది. ఆయన 25 ఏళ్ల రాజకీయం చేస్తూ వస్తున్నారు. పిఠాపురం జనసేన అడ్డా అని ఆ పార్టీ నాయకులు ఈ మధ్య కాలంలోనే గట్టిగా సౌండ్ చేస్తున్నారు. ఇప్పుడు వర్మ వంతు అన్నట్టుగా ఆయన ఒక్కసారిగా బిగ్ సౌండ్ చేశారు. అది అటు ఇటు తిరిగి ఇప్పుడు ఏకంగా పవన్ చుట్టే తిరుగుతోంది. మొత్తానికి చూస్తే వర్మ వ్యాఖ్యలు పవన్ నిరుకున పెట్టేలా ఉన్నాయంటున్నారు. దీని మీద జనసేన నుండి ఏ విధమైన కౌంటర్ వస్తుందో చూడాలి.